పోలవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పోలవరం మండలంలోని కొత్త కుంకాల గ్రామానికి చెందిన తామ శిరీష 8 నెలల గర్భిణి కాగా కడుపు నొప్పి కారణంగా ఈ నెల 13న ఆమె కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఉదయం కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా అవ్వడంతో పరిశీలించి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి రిఫర్ చేస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ గర్భసంచి నుంచి అధిక రక్తస్రావం అవ్వడంతో పరిస్థితి విషమించి మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పి రాంబాబు అన్నారు. ఇందులో డాక్టర్ తప్పేమీ లేదని బాధిత కుటుంబ సభ్యులకు వివరించారు. ఐటీడీఏ పీఓ రాములు నాయక్ అక్కడికి చేరుకొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీవ్ర ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాత్రి 10ంటికి వచ్చాము. 10ంటికి వస్తే నర్సు గారు వచ్చారు. నర్సు గారు వచ్చి సెలైన్లు వేసారు. నొప్పులు వస్తున్నా అంటే వచ్చి సెలైన్లు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత డాక్టర్ ఉన్నారు కానీ రాలేదండి. ఒక కేసు వచ్చిందండి. కేసు వచ్చిన తర్వాత ఆయన చూసి వెళ్ళిపోయారు. 4ంటి నుంచి మళ్ళీ వాంతులు వచ్చినాయి. నొరగొస్తే అప్పుడు మళ్ళీ కేకేసామండి. కేకేస్తే వచ్చి అప్పుడు చేసేసి అప్పుడు రాజమండ్రి రాసాము. రాజమండ్రి తీసుకెళ్ళండి అన్న గేట్ దాటేసరికి చనిపోయింది అనేసరికి మళ్ళీ అంత తీసుకొచ్చి ఆపేసాం. ఇక్కడికి 10 గంటలకు వచ్చామండి. వచ్చి నర్స్కి చెప్తేనే ఇలా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తాను. అప్పుడే ఎందుకు వస్తాయమ్మా పెయిన్స్, ఇంకా డేట్ ఉంది కదా, డేట్ మంత్ ఎండింగ్కి ఇచ్చారు కదా. ఆయన ఫస్ట్ కేసు ఆపరేషన్ చేసి తీశారు. ఇప్పుడు అది పెయిన్స్ రాకూడదు, సీరియస్ అయ్యిద్ది అన్నారండి. సర్లే అని చెకప్ తీసుకెళ్ళారు. చూశారు. వచ్చి పొద్దున్నని మధ్యాహ్నం దొండకాయ కూర తిన్నావు అంటున్నావు కదా, నీకు వాత నొప్పి లేను, డెలివరీ కేసు ఏం కాదు, పొద్దున్న డాక్టర్ 10 గంటలకు వస్తారు, ఇప్పుడైతే రారు, దూరం నుంచి రావాలి అని చెప్పారండి. అయితే వాళ్ళు ఇంజెక్షన్ చేశారు. డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఫలాంటి అని చెప్తేనే చేశారు. చేసిన తర్వాత 11:30కి పెయిన్స్ తగ్గినాయి. తగ్గిన తర్వాత బాగానే ఉంది అన్నారండి. మళ్ళీ తెల్లారి గంటలు 4 గంటలకు మళ్ళీ పెయిన్స్ వస్తుంటే మళ్ళీ నర్సుకి చెప్తే ఇంజెక్షన్ చేశారు. బాగోలేదంటే వచ్చి ఇంజెక్షన్ చేయడం వెళ్ళిపోవడమే. డాక్టర్ గారు టైంకి వచ్చి చూడకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా అక్కని బిడ్డ చనిపోయారండి. వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు. క్యాబ్ చాలా మధ్యలో అసలు పట్టించుకోలేదు సరిగ్గా. చెప్తుంటే రావడం, ఇంజెక్షన్ చేయడం, వెళ్ళిపోవడం అంతేనండి. డాక్టర్ గారు వస్తారంటే 9 గంటలకు వస్తారమ్మా, ఇప్పుడే ఎందుకు వస్తారు, టైంకి వస్తారు అనేటప్పుడు అది చేసి మరి సీరియస్గా ఉన్నప్పుడు చూసి అంబులెన్స్ ఆక్సిజన్ మాస్క్ కట్టపెట్టి అంబులెన్స్ ఎక్కించి గేట్ దాటారు. తర్వాత చనిపోయింది అన్నారండి. అదన్నా అంబులెన్స్ డ్రైవర్ చూసి ఆవిడ చనిపోయింది కదా, ఇంకెందుకు వెనక తిప్పండి అని తీసుకొచ్చి చెప్తే కానీ వాళ్ళు చూసి కూడా చెప్పలేదండి చనిపోయిందని. తీసుకెళ్ళడానికి చూస్తుంటారు రాజమండ్రి. బాగా సీరియస్ ఉన్న తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళండి, ఇక్కడ మా వల్ల కాదు అని చెప్పారంటండి.